హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నా చిట్టి తల్లి చాలా బాగున్నాం. నేను నా చిట్టి తల్లి ఈరోజు రాజంపేటకి అయితే వెళ్తున్నాం. నా చిట్టి తల్లి 2 పిల్లకలు ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి. రాజంపేటకి ఎందుకు వెళ్తున్నామంటే నా చిట్టి తల్లికి హాస్పిటల్కి అయితే చూయించుకుని అలాగే స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఫ్రెండ్సే ఉన్నారు. తనకి ఫస్ట్ ఒక అక్క వచ్చింది, తర్వాత ఒక అన్న వచ్చాడు, తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా మాకు ఫ్రెండ్సే కావాలి ఫ్రెండ్స్. మీరు కూడా తనకు హాయ్ చెప్పండి, తను కూడా మీకు హాయ్ చెప్తుంది, సరేనా? ఇక నేను ఇంట్లోకి ఏమేమి సరుకులు కావాలో అవన్నీ తీసేసుకొని మేము బిల్ వేయించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. మా అల్లరి పిల్లకి నోట్లోకి ఏదో ఒకటి కావాలి కదా, అందుకే తనకు స్మార్ట్ బజార్లో ఉన్న ఉసిరికాయ అయితే దొంగతనం చేసేసాం. అక్కడికి వెళ్ళంగానే తీసేసాంలే, వాళ్ళని అక్కడ వదిలేసేసి నేనైతే చాక్లెట్ కోసం అయితే వెళ్ళిపోయాను. నేను చాక్లెట్ తినక 2 years అయితే అయిపోతుంది తెలుసా. ఎందుకు 2 years అయిందంటే మా పాపకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అస్సలు తినకూడదంట మా హస్బెండ్ చెప్పారు. అందుకు ఇప్పటికి 2 years అయితే అవుతుంది చాక్లెట్ తినక. అందుకు చాక్లెట్ అయితే తీసుకున్నా. ఫస్ట్ టైం మా హస్బెండ్ తిట్టారు వద్దనేసి, తర్వాత ఏమో 2 years అవుతుంది కదా బావా ప్లీజ్ తీసుకుంటాను అంటే సరే తెచ్చుకోపో అని చెప్పారు. అక్కడ ఏం లేవు, అదొకటి తెచ్చుకున్నాను. ఇంటికి వచ్చే దారిలోనే సగానికి సగం తినేసాను. ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా అయిపోయింది. కాకరకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది కదా, అందుకు కొన్ని కాకరకాయలు అయితే తెచ్చుకున్నాను. అలాగే ఎప్పుడైనా బిర్యానీ చేసుకుందామని బిర్యానీ కోసం రైస్ కూడా తెచ్చుకున్నా, బాస్మతి రైస్, గోధుమ రవ్వ. ఎలాగో దీపావళి దగ్గరకు వచ్చేసింది కదా, మళ్ళీ రాజంపేటకి ఎప్పుడు వెళ్తానేమో అనేసి 2 క్యాండిల్ ప్యాకెట్స్ కూడా తెచ్చుకున్నాను. గోధుమ పిండి, ఓట్స్ కూడా తెచ్చుకున్నాము. ఎప్పుడైనా పాల్లో టిఫిన్ లేనప్పుడు ఓట్స్ వేసుకొని తినొచ్చు అనేసి. ఈ 2 ఆయిల్ డబ్బాలకి ఈ 2 kgs ఆనియన్స్ అయితే వచ్చాయి ఫ్రీగా. ఒక పన్నీర్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నా, చపాతీలోకి బాగుంటుంది కదా కాజు పన్నీరు ఎప్పుడైనా చేసుకుంటే, అందుకు ఒకటి తెచ్చుకున్నా. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.